ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సొంతింటి కలను కూడా సాకారం చేయనుందని మంత్రి మనోహర్ అన్నారు. గురువారం తెనాలి పట్టణంలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 సభకు మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సభాముఖంగా ప్రజలకు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన 390 మందికి ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఉపన్యాసాల కోసం పరిమితం అయిపోయి అద్భుతంగా జరిగే కార్యక్రమం, పేదలందరికీ ఇల్లు, నవరత్నాలు ఇవన్నీ విని 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 మీరందరూ కూడా ఫోటోలు పెట్టుకుని చివరికి మాకేదో ఇల్లు వచ్చేసిందనే భావన కల్పించే విధంగా గత 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. నాకు ఈ రోజుకి ఇబ్బంది ఏముంటుందంటే, వార్డులో పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం మహిళలు అమాయకంగా ఆ రోజుల్లో 30,000 రూపాయలు, 50,000 రూపాయలు, 60,000 రూపాయలు ఎవరికో ఇచ్చుకుని, కొంతమంది అయితే 1,50,000, 2 లక్షలు కూడా పాపం నగలు తాకట్టు పెట్టి కొంతమంది నమ్మి కాంట్రాక్టర్ని, అప్పుడున్న వ్యవస్థ అధికారులు కూడా ఉన్నారు దాంట్లో, కొంతమంది అందరూ కలిసిపోయి కొంతమంది ప్రోత్సహించి పేదవారికి మాత్రం నష్టం కలిగించారు. న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం ప్రధానమంత్రి ఈ పథకం కింద PMAY కింద, అందులో గ్రామీణ ప్రాంతం ఉంటుంది, అర్బన్ ఉంటుంది, 2 పథకాలు సపరేట్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆడిట్ చేసినప్పుడు 1,18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని CAG సంస్థ నిర్ధారించింది. అంటే 1 కోటి మందికి మనం పక్కా గృహాలు కట్టించాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రారంభించిన PMAY, ఆ 1 కోటి మందికి కట్టించడానికి కేంద్ర బడ్జెట్లోనే దాదాపు 1,00,000 కోట్ల పైన కేటాయించి వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేద్దామని తలపించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా సపరేట్గా పేదలందరికీ ఇల్లు, నవరత్నాలలో భాగంగా అని చెప్పి భూసేకరణ చేశారు. సుమారు 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ జరిగింది. ఎక్కడెక్కడో కాలనీలు పెడుతున్నామని చెప్పి, దానికోసం స్థలాలు ఇస్తున్నామని చెప్పి వేల సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చారు. దాదాపు 60-70% లబ్ధిదారులు ఈ రోజుకి కూడా ఆ పట్టాలు పెట్టుకుని పాపం ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్పండి మాకు, మా ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అనే విషయం అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఈ రాజకీయాల్లో మనం విమర్శించడానికి కోసం కాదు. నా బాధ ఏంటంటే, నిన్న కూడా తహసీల్దార్ గారు చెప్పినట్టు, గోపాలకృష్ణ గారు, నా ఆవేదన ఏంటంటే, ఒకప్పుడు చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఇది. ఆ రోజుల్లో ఇందిరమ్మ గృహాలు కట్టినప్పుడు కూడా 50,000 రూపాయలే ఇచ్చేవాళ్ళం, ఇన్ఫ్యాక్ట్ 48,000 ఇచ్చేవాళ్ళం. కానీ ఆ 50,000తో ఒక తృప్తితోటి ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ఇల్లు కట్టుకోగలిగారు. ఆ పరిస్థితి కాస్త ఈరోజు లేదు. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడు వ్యవస్థని గౌరవించి పద్ధతి ప్రకారంగా చేసుకుందాం అనే ఆలోచన కాకుండా, తొందరగా ఎక్కడ ఎవరిని ఎక్కువ చీట్ చేస్తే డబ్బులు వస్తాయని చూసి పనిచేసే వ్యవస్థ ఈరోజు. కాబట్టి ఈ మాటలను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు సొంతంగా భావించి ఈ నిర్మాణం మనమే చేసుకోవాలనే ఆలోచన మీలో రావాలని ఒక తపనతో నేను ఈ మాటలు చెప్తాను. ఏదో అధికారులు మీకు 4 సార్లు డబ్బులు ఇస్తాం,
మీరు లెంటిల్ లెవెల్కి ఇంత, రూఫ్ లెవెల్కి ఇంత, బేస్మెంట్ లెవెల్కి ఇంత 4 విడతల్లో ఇస్తామంటే అది సహజంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇల్లు పూర్తి అవ్వాలి అనే తపన అది మీరే పర్యవేక్షించుకుని మీరే జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోటి ఆ పూర్తి అవ్వడానికి కోసం మీరు ఏదైతే ఆకాంక్షించారో మీ కోరిక నెరవేరడానికి కోసం 100% లబ్ధిదారులు వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ గృహ నిర్మాణం అనేది అంత ఈజీగా జరగదు. దాదాపు మనం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఎక్కువగా మనం ఈ ప్రాధాన్యత పొదుపు సంఘాల ద్వారా ఇస్తున్న ఆలోచన. తద్వారా ఏంటంటే మీకు ఆ గృహం మంచి చక్కటి గృహం ఏర్పాటు చేస్తే అద్దెల కోసం పాపం మీరందరూ కూడా అద్దెంట్లో ఉండి భారీ స్థాయిలో మీరు కట్టుకుంటున్న అద్దె ప్రతి నెల మీకు ఇబ్బంది అవుతుంది. దానికి ఒక వెసులుబాటుగా ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఈ నిధులు ఇందాక అధికారులు అందరూ కూడా వివరించారు. దాన్ని లోతుగా నేను వెళ్ళను. కానీ ఈ 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, ₹1,00,000 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, దీనికి అదనంగా పొదుపు సంఘాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు కూడా ఒక ₹50,000 మనం అదనంగా పావలా వడ్డీకి ఇచ్చే విధంగా రుణం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తలవంచారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఇందాక పీడీ గారు చెప్పినట్టు ఈ స్ప్లిట్ హౌసింగ్ అనేది కొంచెం మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదివరలాగా లేదు. మీరు తొందరపడి దీని ద్వారా మనం 2 ఇల్లు కట్టేసుకోవచ్చు, 5 లక్షలు వచ్చేస్తే అనుకుంటే మాత్రం అంత సులభమైంది కాదు. ఆయన చెప్పడానికి ఆయన బాగానే చెప్తారు, కానీ చివరికి మా దగ్గరికి వస్తారు. మీరు అందరు ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం ఇది మంజూరు చేయించండి, ఆ మాట చెప్పండి, డబ్బులు రాలేదు, ఇవన్నీ కూడా కొంచెం నిబంధనలు పాటించే విధంగా మీరు దయచేసి చేసుకోండి. నేను చాలా జాగ్రత్తగా ఎందుకు మాట్లాడుతున్నానంటే అనేక సమావేశాల్లో నేను ఈ ఆందోళన వ్యక్తపరిచాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు ఉన్న ఒక అద్భుతమైన కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేసారు. ఈ రోజున నాకు కూడా నేను లెక్కలు చూపించినప్పుడు 13,150 మందికి మేము శాంక్షన్ చేసామన్నారు. ఈరోజు కూడా 390 మందిలో సొంత స్థలాలు ఉన్న వాళ్ళు 148 మంది. ఎక్కడో తీసుకెళ్ళి మీకు నేలపాడులో ఒక స్థలం, అది నేలపాడు అంటారు, నేలపాడు కూడా కాదు, ఎక్కడో దూరం తీసుకెళ్ళి పెట్టారు మీకు. కొంతమందినేమో ఇక్కడ పెదరావుల్లో పెట్టారు. మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, లైట్లు లేవు. ఇవన్నీ కూడా ఎంత దుర్వినియోగం చేశారో ఈ నిధులు మీ అందరికీ తెలుసు. ఈ వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు. నేను పదే చెప్పవలసిన లేదు, కానీ గుర్తు చేయాలి మీకు. ఎందుకంటే సహజంగా అంత సులభంగా మనం అక్కడ కరెంట్ లేదు అయినా కానీ పోయి ఉండమంటే ఉండలేదు. నేను ఎందుకంటే తొందరపడి మాట్లాడారో కానీ ఎట్లా ఉండగలుగుతాం కరెంట్ లేనప్పుడు చెప్పండి. మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది ఉంటుంది. అది తప్పకుండా మేము టేకప్ చేస్తాం. మీరు ఎవరైతే ఆ ఇల్లు పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో నేను మీకు మాట ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఉన్నారు కాబట్టి మీకు పక్కా గృహ నిర్మాణం పూర్తయ్యే సమయానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. దానికి ఇవ్వాల్సిన 2 ప్రధానమైనవి మీకు కరెంటు కనెక్షన్, రెండోది మీకు వీలైనంత వరకు రక్షిత మంచినీటి పథకం కింద మీకు కుళాయి కనెక్షన్ కూడా వచ్చేటట్టు తప్పకుండా మేము దాన్ని ఒక ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. అయితే పట్టణంలో ఉన్న వివిధ ఇబ్బందికరమైన పరిస్థితులు అది సహజంగా కొనసాగుతూనే ఉంటాయి. వాటిని అధిగమించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ గతంలో ఉన్న వ్యవస్థ దళారులను ప్రోత్సహించి కొంతమంది కాంట్రాక్టర్లకి అప్పచెప్పారు పనులు. వాళ్ళందరూ కూడా 90% మోసం చేసి వెళ్ళిపోయారు. చివరికి లబ్ధిదారులు వచ్చి బాధ వ్యక్తపరిచినప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నిసార్లు వాళ్ళు పిలిచి చెప్పినా కూడా పూర్తి చేయకుండా డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికేం తెలియదు. ఆ పరిస్థితిలో ఒక అతని చివరిలో బహుశా మనమే అనుకుంటారు రాష్ట్రంలో జైలు కూడా పంపించాం అతని కాంట్రాక్టర్ని. సో ఆ మార్పు ఎందుకు తీసుకొచ్చామంటే కొంత అయినా వాళ్ళు ఒక చలనం వస్తుంది, కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే అంతిమంగా ఇక్కడ నష్టపోయింది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. ఇల్లు కట్టుకుందామనే ఒక నమ్మకంతో ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోసం పాపం ఆ రోజున వాళ్ళు నమ్మి ఈ కార్యక్రమాన్ని చేద్దామని ముందుకు వచ్చారు. అది పూర్తి కాలేకపోయింది. ఈసారి ఈ అవకాశాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. మనస్ఫూర్తిగా ఈ 390 మందిని నేను కోరుకునేది ఖచ్చితంగా మీరు ఈ వేసవికాలం పూర్తయ్యే లోపు మీ వంతు మీరు శాయశక్తుల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కష్టపడి పనిచేసి ఈ ఇల్లు నిర్మాణం అనేది మీరు పూర్తి చేసుకుంటే మీకే కాదు మా అందరికి కూడా ఒక సంతోషకరమైన సందర్భంగా ఒక మంచి పండుగ వాతావరణంలో మనం చేసుకుందాం గృహప్రవేశాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. దీంతో పాటు నేను ఇందాక పీడీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడాను. గతంలో కూడా నేను క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను. అదేంటంటే
అదనంగా మీకు ఏమైనా మాత్రం మనం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇప్పించగలిగితే తప్పకుండా ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే దానికి సంబంధించిన గైడ్లైన్స్ పూర్తిగా ఇంకా రాలేదు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఈ సందర్భంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ 2,50,000 మీరు తక్షణమే ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది మార్చి 31 వరకే మనకి ఈ అవకాశం కలుగుతుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి ఆర్థికంగా మారుతాం కాబట్టి నిధులకు ఒక్కో సందర్భంలో ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసి ఈ 390 మంది కూడా తెనాలి మున్సిపాలిటీలో మీరు తప్పకుండా దాన్ని చేయండి. ఎవరైతే ఈ 2 లేఅవుట్లు మనకి నేలపాడు దగ్గర ఉన్న లేఅవుట్, నేలపాడు సిరిపురం మధ్యన ఉన్న లేఅవుట్, అదేవిధంగా మనకి ఇక్కడ పెదరావులో ఉన్న లేఅవుట్లో కూడా ఒకసారి మళ్ళీ మేము వచ్చే వారం కల్లా కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అక్కడ విజిట్ చేసి చిన్న పొజిషన్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేసుకునేవి కాకుండా మౌలిక సదుపాయాలకి మేము కూడా కేటాయించాల్సిన నిధులు ఏమైనా ఉంటే తప్పకుండా మేము కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మా వంతు మేము మీకు సహాయపడతాం, అది మా బాధ్యతగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరందరూ పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే 40 వార్డుల నుంచి కూడా అందరినీ ఎంపిక చేశారు. ఎక్కువగా 16 వార్డు నుంచి ఎక్కువ మంది వచ్చారు. నిజమేనా? 16 వార్డు నుంచి ఎక్కువ మంది వచ్చారా? ఎంతమంది వచ్చారు 16 వార్డు నుంచి? ఎక్కువ మీరు అందరూ కలిసి వచ్చారండి? అందరూ రకాలు కూర్చున్నారు లేకపోతే వార్డు వారీగా కూర్చోబెట్టారా మిమ్మల్ని? వార్డు వారీగా కూర్చోబెట్టారా? ఓ వెరీ గుడ్. సో 17 మంది 16 వార్డు నుంచి వచ్చారు, చాలా సంతోషం. అందులో ఎక్కువ మంది మీకు ఇళ్ల స్థలాలు సొంతంగా ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? కొంచెం చేతులు చెప్తారా? 16 వార్డు లేదు, మొత్తం ఇచ్చిన స్థలాల్లోనే మీరు కట్టుకుంటారా? మీరందరూ కూడా టైంకి కట్టుకుంటారా? మార్చిలోపు మొదలు పెడతారా మీరందరూ కూడా? కనీసం బేస్మెంట్ లెవెల్ వరకు. ఈ 390లో ఎన్ని ఉన్నాయండి బేస్మెంట్ లెవెల్? 32. ఓకే. సో ఇప్పుడు నాకున్న లెక్క ప్రకారం ఈ 148 మంది సొంత స్థలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్చిలోపు ఎంతమంది చేతులు కొంచెం లేపుతారా? కట్టుకుంటారు మీరు మార్చిలోపు?